హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఏంటి గడ్డి పీక్ నుంచి చూస్తున్నారా? ఈ మధ్య వర్షాలు పడ్డాయి కదా, బాగా గడ్డి పెరిగిపోయిందండి మా పెరట్లో. ఈ మధ్య చిన్న పాము పిల్ల కూడా కనిపించింది. గడ్డి వల్ల కూడా పాములు వస్తాయి కదా, అందుకే ఈ గడ్డి క్లీన్ చేసేద్దాం అనుకున్నాం. మా అమ్మగారు నేను క్లీన్ చేస్తున్నాం అనమాట. ఒక నెల ముందు పాలకూర విత్తనాలు, బెండకాయ విత్తనాలు వేసామండి. పాలకూర అయితే సరిగ్గా అంతలా రాలేదు, బెండకాయ విత్తనాలు వచ్చాయి. మొక్కలు చిన్న చిన్నగా ఉన్నాయి. పాలకూరతో పాటు గడ్డి కూడా పెరిగిపోయింది వర్షానికి. మా అమ్మగారు గడ్డి అంతా వేరు చేస్తున్నారనమాట, తీసేస్తున్నారు. ఇదిగోండి బెండకాయ మొక్కలు ఈ సైజుకి వచ్చాయి అనమాట. పామని చెప్పాను కదా, మళ్ళీ ఏం కనిపించలేదండి. ఆ రోజే కనిపించింది మా అమ్మగారికి, తర్వాత అది ఇటుపోయింది తెలియదు. కానీ గడ్డి వల్ల వచ్చిందేమో, లేకపోతే గడ్డిలో దాక్కుంటుందేమో అనే అనుమానం ఉంది కొంచెం. ఇంకెందుకులే అని అంతా క్లీన్ చేస్తాం అనమాట. ఇక్కడ బొప్పాయి చెట్టు ఉండేదండి, అది కాపు అయిపోయింది, పడిపోయింది అనమాట. చూడడానికి చూడండి, ఏదో పెద్ద పాములా అనిపిస్తుంది కదా చూస్తే. నాకైతే అలా అనిపించింది. మేమైతే ఇలా గార్డెన్ క్లీన్ చేసుకున్నాం. మా బాబు స్కూల్కి వెళ్ళాడు, ఇంకా రాలేదు. వాడు వచ్చేసరికి అంతా ఫినిష్ చేసేయాలని అలా క్లీన్ చేస్తున్నాం అనమాట. క్లీన్ చేసిన గడ్డి పక్కన గేదెలు ఉన్నాయి మాకు. బయట రోడ్డు మీద వేస్తే గేదెలు వచ్చినప్పుడు తింటాయి కదా అని అదంతా తీసుకెళ్ళిపోయి మా రోడ్డు పక్కన వేసాను అనమాట. మీరు కూడా ఎప్పుడైనా గార్డెన్ క్లీన్ చేశారా? క్లీన్ చేస్తే నాకు చిన్న కామెంట్ పెట్టండి. నేనైతే ఖాళీ ఉన్నప్పుడల్లా గార్డెన్ క్లీన్ చేస్తూ ఉంటానండి. పిల్లలు ఆడుతూ ఉంటారు కదా, పాములు గట్ట వస్తాయని భయం, అంతే. ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకుంటాను. మా అమ్మగారు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. తను ఖాళీ ఉంటే తను తీసేస్తూ ఉంటారు, నేను ఖాళీగా ఉంటే నేను తీస్తూ ఉంటానండి. ఫైనల్గా ఇలా అయితే నీట్గా ఉంది. ఈ చిన్న చిన్న మొక్కలు ఏంటి అనుకుంటున్నారా? ఇవన్నీ తులసి మొక్కలండి. తులసి మొక్కలు కదా అని పేయట్లేదు, కొంచెం ఎదిగాక తీసి వేరే చోట వేసుకోవచ్చు కదా అని. అంతా క్లీన్ చేయాలంటే ఒక రోజు సరిపోదండి. పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదా, వచ్చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ డే ఏమన్నా ఖాళీ ఉంటే మళ్ళీ క్లీన్ చేస్తాను. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి.